ఇక మొదలెడదామా? హలో మామ, నమస్తే. ఈరోజు మనం కుక్ చేయబోతున్నాం బ్యాచులర్ స్పెషల్ చికెన్ కర్రీ. ముందుగా మన గ్యాంగ్ మొత్తం డబ్బులు వేసుకొని తెచ్చుకున్న చికెన్ని కడాయిలో వేసుకొని మంచిగా వాటర్తో 2-3 సార్లు కడగాలన్నమాట. మంచి పెద్ద సైజు 4 ఆనియన్స్ తీసుకొని కసా 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 అని కోసేయాలన్నమాట. ఆనియన్స్ అన్ని మంచిగా హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత ఎర్రటి టమాటాలని ఒక 2 తీసుకొని హాఫ్ కేజీ చికెన్కి సరిపోయేంతగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకొని సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కడాయిని ఇండక్షన్ స్టవ్ పైన పెట్టుకొని అందులోకి సరిపడేటువంటి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ డీప్ ఫ్రై ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ సాల్ట్ అందులో మిక్స్ అయ్యేట్టుగా మంచిగా కలుపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ మరియు టమాటాలను యాడ్ చేసుకోవాలి. అలా టమాటో గ్రీన్ చిల్లీస్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలపాలి. టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. వన్స్ ఆయిల్ మసాలాలోంచి బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత మనం క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ని అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఒక 5 to 10 మినిట్స్ చికెన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ బయటకు వచ్చిన వరకు. తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత చిల్లీ పౌడర్ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి చికెన్ని అందులోనే. అలాగే 4 to 5 టైమ్స్ చిల్లీ పౌడర్ చికెన్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కడాయి కింద మాడిపోకుండా అలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత 1.5 కప్ వాటర్ని చికెన్లో యాడ్ చేయాలి. వాటర్లో మంచిగా చికెన్ బాయిల్ అయిన తర్వాత మన ఫేవరెట్ ఆజీ చికెన్ మసాలా పౌడర్ చికెన్పై వేయాలి. అందులోనే కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలాగే మసాలా పీసెస్కి పట్టేంతగా పెట్టుకోవాలి. ఎవరైతే ఆకలితో ఉన్నాడో వాడిని ఎప్పుడూ ఆపలేడు. అదే మయ్య బ్యాచులర్ స్టైల్ చికెన్ రెడీ. ఇలాంటి మరిన్ని బ్యాచులర్స్ నాన్ వెజ్ కర్రీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బ్యాచులర్స్ డైరీ. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.